జగన్న, అలాగే జి మల్లయ్య, దేవన్న రాజు, జి స్వాములు, విజయ్ కుమార్, జి చిన్న, గణేష్, రామకృష్ణ, శ్రీధర్, రాజేష్, ఏ మహేష్, ఎలీషా, ఎస్ మోహన్, ఇంత సదస్సులు ఏ మహేష్, ఎలీషా, ఎస్ మోహన్, హరి, సుదాసు, చేతులు ఎం సాగర్, చిట్టమ్మ, ప్రమీలమ్మ, చిలకమ్మ, జి కుమారి, రామక్క, శ్రీ దేవమణమ్మ, మీకందరికీ బుద్ధ రాజశేఖర గారి తరఫున చూడకూడదు హరి. పార్టీలో చేరాలని మేము చేస్తామని చెప్పేసి అడగడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈరోజు అందరూ కూడా వాళ్ళ బంధువులు అయితే సహచరులు అందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. ఒక్కటి నాకు ఈ కాలనీలోకి వస్తేనే ఈ దేవాలయం చర్చ ఒకటి కనిపిస్తూ ఉంది. ఈరోజు చాలా సంతోషం, కానీ దాదాపు 6 సంవత్సరాల నుంచి రాగిపోయినట్టు లోపల ఎంత బాధ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మీరు అడిగినట్లే మన గ్రామంలో మీ కాలనీ వాసులందరూ కూడా చర్చి కావాలన్నాయన అని చెప్పేసి ఆ రోజు చూస్తే చాలా పెద్ద పని పెట్టుకున్నారు. మీరు దండిగా డబ్బులు అవుతాయి, ఇబ్బంది పడతారు కదా అని చెప్తే నువ్వు కూడా సహకారం అందించాలంటే 20 లక్షల రూపాయలు ఆ రోజు చర్చి కోసం ఇచ్చింది. హైయెస్ట్గా కరివేల గ్రామంలోనే ఎక్కువ డబ్బు ఇచ్చింది. మిగతా గ్రామాలలో కూడా ఇచ్చాం, కానీ 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. కానీ ఇక్కడ మాత్రం 20 లక్షల రూపాయలు ఇస్తే ఈ రోజు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ మన కాలంలో వాస్తవంగా అందరూ వస్తారని చేస్తారని కూడా వస్తారేమో లేదు నిదానంగా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా రాబోయే కాలం ఉంది వస్తారు. మరి 5 సంవత్సరాల్లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఓట్లు వేసినారు, గెలిపించినారు మన ఊరు నుంచి. మరి ఎందుకు ఆగిపోయిందో వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పాలమ్మా సమాధానం? ఎందుకు మనం ఈ రోజు నుంచి ఆగిపోయింది? ఆ రోజంటే మన ప్రభుత్వంలో లేము. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నుంచి మీరు నన్ను గెలిపిస్తే సరే, ఆ రోజు పార్టీ అధికారం లేక తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు మనం ఈ డబ్బులు మనం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇచ్చినాం. మరి ఈరోజు ఈ పెద్ద దూరంలో కొంతమంది అడుగుతా ఉంది, నేను తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం లేనప్పుడు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే కానీ నేను డబ్బులు ఇచ్చేదానికి, వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఇవ్వలేదు కదా. మరి ఆ రోజు అంత డబ్బు ఇచ్చి చేసుకొని వస్తే ఈ రోజు కూడా పూర్తి కావాలంటే నాకు కూడా బాధ ఉంది. తప్పకుండా రేపు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో మనం గెలవబోతాము. మనమే పూర్తి చేస్తాం, గుర్తు పెట్టుకుంటాం, మనమే పూర్తి చేస్తాం. జగన్మోహన్ లెక్క ఉచిత గృహప్రవేశం మనం నిజమైన గృహప్రవేశం చేస్తాం. దాన్ని మన ప్రభుత్వం వచ్చినాకనే పూర్తి చేస్తాం. తప్పకుండా మీకందరూ కూడా ప్రార్థన చేసుకోవడానికి ఒక మంచి అవకాశాలు కలిగిస్తాం. కానీ దాని మీద ఏదో కోర్టుకు పోయినారని చెప్పేసి అవన్నీ కూడా నాకు కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకు వీళ్ళకంతా సామాన్య ప్రజలకు వెళ్ళి ఏం తెలియదు, అవునా? మా ఊళ్ళోకి మీకు ఇబ్బంది లేదు, వాళ్ళు డబ్బులు కూడా తనుకుంటున్నారో నాకైతే తెలియదు. మరి ఎందుకు కోర్టుకు పోయారో తెలియదు. ఏమున్నా సరే అవన్నీ కూడా ఏ అడ్డంకులు లేకుండా పూర్తి చేసి తప్పకుండా ఈ చర్చ పూర్తి చేసే బాధ్యత నాది. నేను ఒకసారి చూసిన తర్వాత అనుకుంటా ఉన్నా, నిజంగా ఆ యేసుక్రీస్తు ప్రభు అది మన కోసమే ఆపినాడేమో, మళ్ళీ నువ్వే పూర్తి చేయాలని అనిపిస్తాను. లేకపోతే 5 సంవత్సరాల నుంచి పూర్తి కాకపోవడమని చెప్పండి. ఆ అవకాశము అదృష్టం నాకే కల్పిస్తాడేమో, కల్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నా. తప్పకుండా మనమే పూర్తి చేద్దాం.